నిర్వాహకులు, మా చిరకాల సహచరులు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు మా ఆర్డీఓగా పనిచేసిండ్రు, గౌరవనీయులు చిరంజీవి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి సహచరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సమయం సంగతి కాస్త నాకు అవగాహన ఉంది కాబట్టి 5 నిమిషాల్లోనే క్లోజ్ చేస్తా. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఈ దేశాన్ని శాసించేటి రెండు. ఒకటి రాజ్యాధికారం, రెండవది డబ్బు. తెలంగాణ విషయానికి వస్తే పెద్దలు ఇందాక మాట్లాడుతూ 90% పైగా ఈ వర్గాల వారు ఉన్నారు అనేటువంటి విషయం మనందరికీ చెప్పడం జరిగింది. మరి 90% పైగా ఉన్నటువంటి ఈ వర్గాల వాళ్ళు రాజ్యాధికారంలో డబ్బులో ఎక్కడున్నారో అనేటువంటి విషయాన్ని గ్రహించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా స్పష్టం చేయడం నా బాధ్యతగా భావిస్తా ఉన్నా. ఈరోజు కూడా రాజ్యాధికారంలో డబ్బులో కొన్ని కులాలు అప్పుడప్పుడు మినుకుమంటున్నాయి. ఇంకా కొన్ని కులాలు, అనేక కులాలు టెలిస్కోప్ పెట్టి చూసినా కనబడడం లేదు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 75 సంవత్సరాలు గడిచిపోయాయి. తేలినటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ 75 సంవత్సరాలలో మనకు జరగాల్సినటువంటి న్యాయం, రావాల్సినటువంటి వాటా రావడం లేదు అనేటువంటి విషయం స్పష్టమైన తర్వాత కూడా మనం ఇంకా దరఖాస్తులు ఇద్దాం, దండాలు పెడదాం అనేటువంటి స్థితిలో ఉంటే మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఒక్కసారి ఈ దేశంలో జరిగినటువంటి పరిణామాల పరంపరను కనుక మనం సింహావలోకనం చేసుకుంటే, ఈ దేశంలో సక్సెస్ అయినటువంటి ఉద్యమాలు కానీ, సక్సెస్ అయినటువంటి నాయకులు కానీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల్ని కదిలించి ప్రజల్ని ఒక శక్తిగా మలచి రిజల్ట్ తీసుకున్నారు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి బాధ్యత, అవసరం మన అందరి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. పూజ్య బాపూజీ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజల్ని ఏ రకంగా కదిలించిందో మనం చూసినాం. అదే విధంగా మనం అందరం మహాత్ముడిగా నిరంతరం ఆరాధించి కొలిచే మహానుభావుడు పూలే 200 సంవత్సరాల క్రితం ఇక్కడ మన చైతన్యాన్ని, మన ఐక్యతను కూడా మనం ప్రశ్నించుకోవాలి, సమీక్షించుకోవాలి. 200 సంవత్సరాల క్రితం ఎటువంటి సమాజం ఉంది, ఎటువంటి దయనీయమైన దుర్భరమైన అసమానతలు, అవహేళనలు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఒక్కడుగా బయలుదేరి తన భార్యను కూడా ఒక ఆయుధంగా మలిచి ఈ దేశంలో ఆ మహానుభావుడు సృష్టించినటువంటి చరిత్ర. మరి మనం అందరం ఇక్కడ ఉన్నాం, మనమందరం కూడా అనేక కులాలకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాం. ఈడ తెలంగాణలో ఉన్నటువంటి నాకు తెలిసి 90-100% కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మనం ఉన్నాము. నిజంగా మనం అందరం కనుక మన కులాల్ని ప్రభావితం చేయగలిగితే, కదిలించగలిగితే, జరుగుతున్నటువంటి వాస్తవాలను వాళ్ళని విశదీకరించి శక్తిగా మలచగలిగితే 2%, 3% ఓట్లతో రాజ్యాధికారం మారుతున్నటువంటి పరిస్థితులలో మనం ఆ శక్తిని సంతరించుకుంటే ఈ దుస్థితి కొనసాగుతుందా అనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాం. అందుకనే ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి పెద్దలకు శిరస్సు వంచి అభినందిస్తా ఉన్నా. ఈ పరంపర నిరంతరం కొనసాగాలి. ఒకరోజు కాన్ఫరెన్స్ పెట్టి లేదా మనం అందరం ఏదో సందర్భం వచ్చినప్పుడు
రెండు రకాల ఎజెండాలు ఉంటా ఉన్నాయి. ఒకటి ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తున్నట్టు కనబడేటువంటి ఎజెండాలు ఉంటా ఉన్నాయి, కొన్ని అంతర్లీనంగా హిడెన్ ఎజెండాలుగా ఉంటా ఉన్నాయి. కాబట్టి దానికి అతీతమైనటువంటి పని జరగాలి అనంటే మనం ఇటువంటి కాన్ఫరెన్సులు జరగాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. అదే సమయంలో క్షేత్రస్థాయిలో కూడా ప్రజల్ని శక్తిగా మరల్చేటువంటి కార్యాచరణ తీసుకున్నప్పుడు మాత్రమే ప్రజా కదలికలు మాత్రమే మీ అందరికీ తెలుసు, డెమోక్రసీలో ప్రజా కదలికలే ప్రభుత్వాల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ దిశగా కూడా ఇవాళ కులగణన రిజర్వేషన్లతో పాటు శాశ్వతంగా ఈ దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి ఈ వర్గాలకు అన్యాయం చేయడమే న్యాయం అనేటువంటి భావన ఏదైతే కొనసాగుతున్నదో దానికి చరమగీతం పాడాలి అనంటే ఒక నిరంతరమైనటువంటి కృషి కొనసాగాలి అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, దీనికి నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉండాలి, ఒక అద్భుతమైనటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి కార్యాచరణ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, నా గురించి కూడా ఒక నిమిషం మీకు మనవి చేస్తా అనేటువంటి విషయాన్ని చిరంజీవి గారు నేను కలిసి పనిచేసినాం. నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి రోజే ఎమ్మెల్యే కావాలనేటువంటి స్పష్టమైనటువంటి లక్ష్యంతో వచ్చిన 10 సంవత్సరాల కాలంలోనే నేను ఎమ్మెల్యే అయినా. నేను రాజకీయాల్లోకి రావడానికి ముందు అసలు ఈ దేశంలో రాజ్యాధికార విభజన ఏ రకంగా జరుగుతూ ఉన్నది, నేను ఎమ్మెల్యే కావాలంటే ఏం చేయాలనేటువంటి విషయాన్ని 25-26 సంవత్సరాల వయసులోనే నేను ఒక్కసారి దాన్నంతా సమీక్ష చేయడం, సింహావలోకనం చేయడం జరిగింది. నా గురించి నేను ఎవరితో పోరాటం చేయబోతున్నా, నేనేంటిది అనేటువంటి విషయం నేను డిసెక్ట్ చేస్తే నాకు తేలింది ఏంటి, నాకు కులబలం లేదు, ధనబలం లేదు, మా వాళ్ళలో ఎవరు రాజ్యాధికారంలో వార్డు మెంబర్ కూడా కాలేదు, సామాజికంగా కులం ప్రభావితం చేసేటువంటి బలమైనటువంటి కులం కూడా కాదు. అంటే 4 ప్రతికూల పరిస్థితుల మధ్య రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావాలనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఎవరుగా పోరాటం, నేను మొదటిసారి పోటీ చేసింది ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మాదాడి నరసింహారెడ్డి గారి మీద. ఆయన వయసు 65, నా వయసు 37. ఆయన కులబలం ఉన్నది, ధనబలం ఉన్నది, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి శక్తి ఉన్నది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు అన్న ఎమ్మెల్సీ, ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్, వాళ్ళ బావ మాజీ మంత్రి. అంటే లక్ష్యం పట్ల స్పష్టత ఉండి నిర్దిష్టమైనటువంటి ఆ సిచ్యువేషన్ ను ఫేస్ చేసి రిజల్ట్ తీసుకోగలిగినటువంటి కార్యాచరణతో ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీకు సూచన చేస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా, తలవంచి ప్రార్థన కూడా చేస్తా ఉన్నా. ఒక కార్యక్రమం జరిగింది అని అంటే ఆ కార్యక్రమం తర్వాత మనం 3 అడుగులు ముందుకు పోవాలి తప్ప 4 అడుగులు వెనుకబడేటువంటి దుస్థితి కొనసాగకూడదు అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, ఒక అద్భుతమైనటువంటి ఇది నిజంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఇంతటి మరి బీసీలకు సంబంధించినటువంటి సమావేశానికి గతంలో నేను హాజరు కాలేదు. ఇది నిజంగా ఒక చరిత్ర సృష్టించాలి. ఈ అడుగు భవిష్యత్ తరాల బీసీ బిడ్డలకు ఒక అద్భుతమైనటువంటి వెలుగును ప్రసాదించేదిగా ఉండేందుకు మనం అందరం కూడా సన్నద్ధమై ఆ దిశగా మన కార్యాచరణ రూపొందించుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ.